ఒక ఊరిలో రాము అనే రైతు ఉండేవాడు. అతని దగ్గర బహుగా నమ్మకం ఉన్న ఒక కుక్క ఉండేది. రోజూ ఆ కుక్క రాత్రిళ్ళు ఇంటి వద్ద కాపలాదారిలా ఉండేది. పిల్లలతో ఆడేది. ఆ కుటుంబానికి అది ఒక సభ్యులా మారిపోయింది. ఒక రోజు రాము పొలానికి వెళ్ళాడు. ఇంట్లో అతని భార్య, పిల్లలున్నారు. అప్పటికి పిల్లాడు చిన్నగా ఏడ్చాడు. తల్లి అతన్ని మంచంపై పడుకోబెట్టి తలుపులు వేసి వెనక పనులు చేసుకుంటూ ఉండిపోయింది. కొద్దిసేపటికి ఆమెకి ఒక భయంకరమైన అరుపు వినిపించింది. పరుగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్లి చూస్తే మంచం పక్కన కుక్క నోరు రక్తంతో తడిసి ఉంది. పిల్లాడిని ఎక్కడా కనిపించలేదు. కోపంతో, భయంతో రాము వచ్చేసరికి ఆ కుక్కని ఎటువైపైనా చూడకుండా గొడ్డలితో కొట్టి చంపేశాడు. అయితే కొద్దిసేపటి తరువాత మంచం క్రింద చిన్న పిల్లవాడు ఏడుస్తూ బయటకు వచ్చాడు. అతడికి ఏమీ కాలేదు. అక్కడే పక్కన ఒక పెద్ద పాము చచ్చి పడి ఉంది. దాన్ని కుక్క చంపినట్టు తేలింది. అప్పుడే వారికి తెలిసింది కుక్క పిల్లవాడిని కాపాడిందని. కాని అప్పటికే నమ్మకం లేకుండా, నిర్ధారణ లేకుండా చేసిన చర్య వల్ల వారు ఒక విశ్వసనీయమైన జంతువును కోల్పోయారు. మోరలు: కుక్క మీద నమ్మకం లేకపోతే మనిషి తన మనసు కోల్పోతాడు. నమ్మకం లేని నిర్ణయం బహుళం తప్పు చేస్తుంది.